బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు నిజమైన రాజు. ఒక రాజు అడవిలో వేటకు వెళ్ళాడు. అనుకోకుండా దారి తప్పి అడవిలో తిరగసాగాడు. కొంచెం సేపటికి బాగా ఆకలయింది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటే ఒకచోట ఒక కుటీరం కనబడింది. అక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడు. బాబు, బాగా ఆకలవుతా ఉంది, ఏమైనా ఉంటే తినడానికి ఇవ్వు అని అడిగాడు. ఆ పిల్లవాడు 2 మామిడి పళ్ళు తెచ్చి ఇచ్చాడు. అవి చాలా తియ్యగా మధురంగా ఉన్నాయి. వాటిని రుచి చూసి రాజు, అబ్బా, ఇలాంటి తియ్యని పళ్ళు ఇంతవరకు ఎప్పుడూ తినలేదు అనుకొని ఆ చెట్టు పళ్ళన్నీ తెంపి వెంటనే తీసుకురా అన్నాడు. లేదు, అవి ఎవ్వరికీ ఇవ్వకూడదు, మీలాగే ఆకలితో ఇక్కడికి వచ్చే వారి కోసమే ఆ పళ్ళు అన్నాడు ఆ బాలుడు. తన మాటకు ఎదురు చెప్పేసరికి రాజుకు కోపం వచ్చింది. నేనెవరో తెలుసా? ఈ దేశానికి రాజును. నా మాటకి ఎదురు చెబుతావా అన్నాడు కోపంగా. మీరు అబద్ధాలు చెబుతున్నారు, మీరు రాజు కాదు అని నాకు తెలుసు అన్నాడు బాలుడు. నేను రాజును కాదా? ఎందుకలా అనుకుంటున్నావు అన్నాడు రాజు. మా రాజు చాలా మంచివాడని, నిజాయితీపరుడని మా నాన్న ఎప్పుడూ చెబుతుండేవాడు. కానీ మీరు మీది కాని సొమ్మును బలవంతంగా తీసుకుపోవాలి అనుకుంటున్నారు. మా రాజు ఇలా ఎప్పుడూ చేయడు అన్నాడు. ఆ మాటలకు రాజు నోట మాట రాలేదు. తన తప్పు తెలుసుకొని మౌనంగా తల వంచుకొని వెళ్ళిపోయాడు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.